వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ ఇప్పుడు ఈ భాగ్యనగరం వేదికగా ఒక మహా పొలిటికల్ వ్యూహానికి సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్ వేశారు. తెలంగాణ పీఠాన్ని శాసించాలన్నా, రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించాలన్నా హైదరాబాద్ పై జెండా ఎగిరేయడం ఎంత ముఖ్యమో ఏ రాజకీయ పార్టీకైనా చాలా కీలకం. అందుకే సీఎం రేవంత్ స్కెచ్ తో ఆ మూడు పార్టీలకు ఎదురుగాలి తప్పదా? ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒక భారీ ప్రక్షాళనకు, సరిహద్దుల పునర్విభజనకు పునాది పక్కా ప్లాన్ తో ప్రభుత్వం అడుగులు వేస్తుందా? ఇప్పటి వరకు చూసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లుగా విభజించిన విషయం చూస్తున్నాం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. గతంలో 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించి మొత్తం 300 డివిజన్లుగా మార్చింది సర్కార్. 3 కార్పొరేషన్లకు 3 వేర్వేరు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇవాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గత జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కలిపి 300 డివిజన్లకు పెంచినట్లు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ఆ దిశగా సర్కిల్, జోనల్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. నూతనంగా ఏర్పడిన డివిజన్ల ఇప్పటికే పాలన జరుగుతుంది. కాగా హైదరాబాద్ కు ఐటీ ఐడెంటిటీ తెచ్చిన వెస్ట్ జోన్ అంటే గచ్చిబౌలి, మాదాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి లాంటి ప్రాంతాలతో ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో తొలుత 76 డివిజన్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 100 డివిజన్లకు పెంచేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతో గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్న మరోవైపు అత్యధిక జనాభా విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరుగాంచిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముందున్న 74 డివిజన్ల స్థానంలో 100 డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కలన్నీ కలిపితే ఓఆర్ఆర్ పరిధిలో మున్సిపల్ డివిజన్ల సంఖ్య కనీసం 300 నుండి గరిష్టంగా 100 వరకు చేరబోతోంది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉంటే వాటిని 3 కార్పొరేషన్లుగా విడదీసి 300గా డివిజన్లుగా చేశారు. కానీ నగర జనాభా పెరుగుదల, పరిపాలన సౌలభ్యంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను 400కు పెంచడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేను, శ్రీధర్ బాబు, మా సురేఖ అక్కను మేమెవరం తీసుకెళ్ళం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులకు అభివృద్ధి చేసి, గుడులు అభివృద్ధి చేసి, నీళ్లు నిలవడానికి ఒక అవకాశం ఇస్తే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో మనం ఆ నీళ్ళ స్థావరాలను కబ్జా పెట్టుకుంటే వెళ్ళడానికి దారి దొరక్క ఆ నీళ్లు మన ఇళ్ళను కబ్జా పెట్టుకుంటున్నాయి. మన బస్తీలకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెరువులు, కుంటలు మనం ఆక్రమించుకుంటే వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు మన బస్తీలు ఆక్రమించుకుంటున్నాయి. కొద్దిమంది కబ్జా చేసుకుంటే వేలాది కుటుంబాలు ఈరోజు నష్టాన్ని భరించాల్సి వస్తున్నాయి, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. ఈనాడు మన సమస్యకు, మన బస్తీలు నీళ్ళలో మునగడానికి, మన కాలనీలలో నీళ్లు అట్లనే ఉండడానికి కారణం కొంతమంది కబ్జా రాయిలు కబ్జా పెట్టుకోవడమే. ఆ కబ్జాలు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే ఈ ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మేయర్ పీఠం భాగ్యనగర ప్రథమ పౌరుడిగా నిలబడే ఆ స్థానం కోసం కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తాయి, ప్రతిష్టను పనంగా పెడతాయి. మరి ఈ కొత్త విభజన తర్వాత మేయర్ పీఠం లెక్కలు ఎలా మారబోతున్నాయి? ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 76గా ఉండేది. అంటే 76 డివిజన్లు గెలిచిన పార్టీ సింగిల్ గా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ
డివిజన్ల సంఖ్య 200కు పెరగబోతోంది. 200 డివిజన్లలో సగానికి పైగా అంటే ఖచ్చితంగా 101 డివిజన్లు గెలిచిన పార్టీకే మేయర్ పీఠం దక్కుతోంది. 101 డివిజన్లు సింగిల్ గా సాధించాలంటే ఏ పార్టీకైనా కత్తి మీద సామే. హైదరాబాద్ కోర్ సిటీలో ఉన్న రాజకీయ సమీకరణాలు, పాత బస్తీలోని ఎంఐఎం బలం, సికింద్రాబాద్, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల పట్టు, వీటన్నిటి మధ్య ఏ ఒక్క పార్టీ అయినా సొంతంగా 101 స్థానాలు గెలవాలి. ఈ 101 మ్యాజిక్ ఫిగర్ అనేది రాబోయే రోజుల్లో హైదరాబాద్ రాజకీయాలను ఎంత ఉత్కంఠభరితంగా మార్చబోతుందో ఈ అంకెలే చెబుతున్నాయి. ప్రభుత్వం కేవలం డివిజన్లను పెంచి ఊరుకోలేదు. ఎన్నికలు నిర్వహించే విధానంలోనూ ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఒకేసారి హైదరాబాద్ అంతటా ఎన్నికలు జరిపితే వచ్చే ఇబ్బందులు, రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తెలంగాణ ప్రభుత్వం 3 కార్పొరేషన్లకు 3 విభిన్న ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది. ముందు ఈ ఏడాది నవంబర్ నెలలో పెంచిన 200 డివిజన్లతో కూడిన జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. దీంతో పాటే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడిగా ముగించి అక్కడ ఫలితాలు వచ్చి మేయర్ పీఠం ఎవరో తేలిన తర్వాతే అప్పుడు నిదానంగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అసలు ఈ విడుదల వారి ఎన్నికల వెనుక ఉన్న మర్మం ఏంటి? ఒకేసారి ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారం ఒకెత్తైతే రాజకీయంగా మైలేజ్ సాధించడం అధికార పార్టీకి చాలా అవసరంగా కనిపిస్తోంది. నవంబర్ లో జరిగే మొదటి విడత ఎన్నికల ఫలితాలు ఆ తర్వాతి కార్పొరేషన్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒకవేళ జీహెచ్ఎంసీలో అధికార పార్టీ సానుకూల ఫలితాలు సాధిస్తే అదే ఊపుతో సైబరాబాద్, మల్కాజ్గిరిలను కూడా స్వీప్ చేయవచ్చనేది ఒక బలమైన పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. గడిచిన దశాబ్దాల కాలంలో హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ఉన్న షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాలు, అలాగే సికింద్రాబాద్, కూకట్పల్లిని ఆనుకొని ఉన్న మల్కాజ్గిరి పరిసరాల ప్రాంతాలు ఊహించని విధంగా విస్తరించాయి. ఒక్క డివిజన్ పరిధిలో 1,00,000కు పైగా జనాభా ఉండటంతో కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండటం, నిధుల కేటాయింపు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస వసతుల కల్పన కష్టతరంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. డివిజన్ల సంఖ్యను పెంచి పరిధిని తగ్గిస్తే ప్రజలకు స్థానిక పరిపాలన మరింత చేరువవుతుంది. చిన్న డివిజన్లు ఉంటే సమస్యల పరిష్కారం వేగంగా జరుగుతుందనేది ప్రభుత్వం వాదిస్తుంది. అయితే రాజకీయ విశ్లేషకులు దీని వెనుక బలమైన రాజకీయ కోణాన్ని చూస్తున్నారు. హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం ద్వారా, డివిజన్లను 400కు పెంచడం ద్వారా పాత ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేయవచ్చనే భావనలో ప్రభుత్వం ఉంది. డివిజన్ల సరిహద్దులను మార్చినప్పుడు కొన్ని పార్టీలకు బలంగా ఉన్న ఓటు బ్యాంకులను విభజించే అవకాశం దక్కుతుంది. 150 సీట్లు ఉన్న చోట 400 సీట్లు వస్తే అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు టికెట్లు ఇచ్చి సర్దుబాటు చేయవచ్చు. తద్వారా పార్టీలో తిరుగుబాట్లను అణిచివేయవచ్చు. పాత జీహెచ్ఎంసీలో ఎంఐఎం పార్టీ ఎప్పుడూ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తూ వచ్చింది. ఎందుకంటే 150 స్థానాల్లో ఆ పార్టీ సునాయాసంగా 40కి పైగా స్థానాలు గెలుచుకునేది. కానీ ఇప్పుడు మొత్తం స్థానాలను 400కు పెంచి కార్పొరేషన్లను విడదీస్తే ఎంఐఎం బలం కేవలం కోర్ జీహెచ్ఎంసీకి పరిమితం అవుతుంది. సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో ఆ పార్టీ ప్రభావం శూన్యమవుతుంది. అక్కడ నేరుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు జరగబోతోంది. రేవంత్ వేసిన స్కెచ్ కి ఎంఐఎం తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కు చెక్కు పెట్టి 3 కార్పొరేషన్ల తొలి మేయర్ పీటలు కాంగ్రెస్ ఖాతాలోని పడాలని ప్లాన్ వేసింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ మున్సిపల్ చరిత్రలోనే ఒక అతిపెద్ద మైలురాయి కాబోతోంది. 400 డివిజన్ల ఏర్పాటు, 101 స్థానాల మ్యాజిక్ ఫిగర్, 3 విభిన్న ఎన్నికలు, ఇవన్నీ రాబోయే రోజుల్లో భాగ్యనగర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించబోతున్నాయి. నవంబర్ నెలలో రాబోయే మున్సిపల్ ఎన్నికల సమరానికి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ పునర్విభజన ప్రజలకు మేలు చేస్తుందా, లేక రాజకీయ పార్టీల లబ్ధికే పరిమితం అవుతుందా? కొత్తగా రాబోయే 3 కార్పొరేషన్లపై ఏ పార్టీలు జెండా ఎగిరేస్తాయి? 101 డివిజన్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటి జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది కాబోతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.